నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. పట్టణ అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం. పాత్రికేయుల సమావేశంలో వెల్లడించిన మున్సిపల్ చైర్మన్. కూటమి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం పట్టణంలో తిరంగ ర్యాలీ. పట్టణ ప్రముఖులు పాల్గొని విజయవంతం చేయాలని కోరిన కూటమి నాయకులు. కొనసాగుతున్న చిలకలూరిపేట కళా పరిషత్ నాటక పోటీలు. రెండో రోజు ప్రదర్శించనున్న స్థానిక కళాకారుల నాటిక ఆలితో సరదాగా. తూబాడులో గాది సౌరిరెడ్డి అస్తమయం. పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించిన శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్. ఈ నెల 29వ తేదీన ప్రతిపాటి గార్డెన్లో శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు పుట్టినరోజు సందర్భంగా నిర్వహించే ఉచిత మెగా కంటి వైద్య శిబిరం సేవలను పేదలు వినియోగించుకోవాలని సతీష్ నరసింహం అధినేత డాక్టర్ కొల్లా సతీష్ తెలిపారు. ప్రపంచ వైద్య ప్రమాణాలు కలిగిన శంకర్ కంటి ఆసుపత్రి సహకారంతో ఈ శిబిరం నిర్వహిస్తున్నట్టు వారు వివరించారు. కేవలం కంటి శుక్లాలు మాత్రమే కాకుండా కంటికి సంబంధించిన అన్ని వ్యాధులకు పరీక్షలు జరిపి ఉచితంగా చికిత్స నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బందితో పాటు పావులూరు వెంకటేశ్వర్లు, క్యాంప్ కన్వీనర్ కంచర్ల శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. నమస్కారం అండి. మేము డాక్టర్ కొల్లా సతీష్ కుమార్, కీర్తిశేషులు డాక్టర్ కొల్లా రామారావు గారి కుమారుడిని. ఈ చిలకలూరుపేటలో సతీష్ నర్సింగ్ హోమ్ తరఫున గత 15 సంవత్సరాలుగా వైద్య వృత్తిలో సర్జన్గా, నా భార్య డాక్టర్ ప్రశాంతి గారు గైనకాలజిస్ట్గా సేవలు అందిస్తున్నాము. ఈరోజు మన మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు మా శాసనసభ్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారి జన్మదినం ఈ నెల 29న సందర్భంగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ ప్రమాణాలతో కూడిన అత్యాధునికమైన వైద్య సేవలు అందిస్తున్న శంకర్ కంటి నేత్రాలయ వారి ఆధ్వర్యంలో మన ఊరిలో పుల్లారావు గారి జన్మదినం సందర్భంగా పరీక్షలు నిర్వహించబడుతున్నాయి. కావున పుర ప్రజలందరూ వారి ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని అదే కంటి శుక్లాల్లో ఇబ్బందులు ఉన్నవారు, రెటీనా ప్రాబ్లం ఉన్నారు, కంటి చూపు మందగించిన వారు, ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నవారు అందరూ ఆ శిబిరాన్ని సందర్శించి వారి యొక్క సేవలు ఉపయోగించుకొని అవసరమైన వారికి శస్త్రచికిత్సలు కూడా పెద్ద పెద్ద ప్రమాణాలున్న శంకర్ నేత్రాలయ హాస్పిటల్లో వైద్యం జరుపబడను. పుల్లారావు గారి జన్మదిన సందర్భంగా గత 30 సంవత్సరాలుగా మన చిలకలూరుపేట నియోజకవర్గం అనే శాసనసభ్యులుగా ప్రజాసేవలో ఉన్నారు. ఇక మీదటి కూడా పుల్లారావు గారికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండి మళ్ళీ జన్మదినాలు జరుపుకుంటా ప్రజా సేవలో ఉంటారని ఆశిస్తూ ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను. కూటమి పార్టీల ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీ సోమవారం సాయంత్రం 4 గంటలకు తిరంగ యాత్ర నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ నేతలు ఆదివారం టీడీపీ క్యాంపు కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా ఈ విజయయాత్ర నిర్వహిస్తున్నట్టు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షులు సమ్మద్ ఖాన్, జనసేన ఇన్ఛార్జి రాజా రమేష్, బీజేపీ నాయకులు పోర్టు పూర్ణచంద్రరావుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలున్నారు. చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియపరుస్తుంది ఏమనగా, రేపు 19వ తారీఖు సోమవారం 4 గంటలకి నర్సాపేట సెంటర్ నుంచి గడియాస్తంభం దగ్గరకు యాత్ర మొదలవుతుంది. ఆ యాత్రలో అందరూ కూడా పాల్గొనాలని, తిరంగా యాత్ర అందరూ పాల్గొనాలని మనం చేస్తూ ఉన్నాం. మన సైనికులు వాళ్ళకు మద్దతుగా, మోడీ గారు తీసుకునే చర్యలకు మద్దతుగా అన్ని పార్టీల వాళ్ళు, సానుభూతి పరులు, దేశ పౌరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని మనం చేస్తున్నాం. దీని ముఖ్య అతిథిగా చిలకలూరుపేట నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు గారు కూడా ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు.
కాబట్టి అందరూ కూడా పాల్గొని ఈ తిరంగా యాత్రను జయప్రదం చేయాలని మనం చేస్తూ ఉన్నాం. చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. రేపు అనగా 19 సోమవారం సాయంత్రం 4 గంటలకు ఎన్ఆర్టీ సెంటర్ నుండి గడియారం సెంటర్ వరకు తిరంగా యాత్ర నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం కూటమి పార్టీల ఆధ్వర్యంలో, అదేవిధంగా భారతదేశం మీద గౌరవం ఉండి దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్క పౌరుల యొక్క ఆధ్వర్యంలో రేపు సాయంత్రం ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేసినటువంటి త్రివిధ దళాలకి సంఘీభావంగా రేపు సాయంత్రం ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు హాజరవడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమానికి కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అదేవిధంగా చిలకలూరిపేటలో ఉన్నటువంటి యువత, దేశాన్ని ప్రేమించి దేశభక్తి కలిగినటువంటి ప్రతి ఒక్క పౌరులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి భారతదేశానికి, అదేవిధంగా పాకిస్తాన్ని ఉగ్రవాదుల నుంచి చేసిన చర్యల్ని తరిమికొట్టే విధంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారికి సంఘీభావంగా రేపు మనం ఈ ర్యాలీని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొని భారతదేశ త్రివిధ దళాలకి సంఘీభావం తెలపాలని కోరుకుంటున్నాను. పహల్గాం ఉగ్రదాడిలో అసువులు బాసిన వారందరికీ వారి పేరుతోనే ప్రతీకారం తీసుకునే దిశగా ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ప్రభుత్వం, మన సైన్యం పాకిస్తాన్పై చేసినటువంటి యుద్ధంలో విజయం సాధించారు. రేపు అనగా 19వ తారీఖు సోమవారం సాయంత్రం 4 గంటలకు ఎన్ఆర్టీ సెంటర్ వద్ద గల మదర్ తెరీసా విగ్రహం వద్ద నుండి గడియార స్తంభం వరకు కూటమి పార్టీల ఆధ్వర్యంలో తిరంగా యాత్ర నిర్వహించబడుతుంది. కావున ఈ యాత్రలో 3 పార్టీల నాయకులు, కార్యకర్తలే కాక దేశభక్తి గల ప్రతి ఒక్కళ్ళు ఈ యాత్రలో పాల్గొని మన సైన్యానికి మనందరం సెల్యూట్ చెప్దాం. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు, అలాగే కూటమి పార్టీల నాయకులు అందరూ పాల్గొంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వేలాదిగా ఈ కార్యక్రమంలో పాల్గొని మనందరికీ ఉన్నటువంటి దేశభక్తిని మరొకసారి చాటి చెప్దామని మీ అందరికీ తెలియజేసుకుంటూ రేపు ఖచ్చితంగా 4 గంటలకి ఈ యాత్ర మొదలవుతుంది. కావున తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు పాల్గొనాల్సిందిగా కోరుతాము. ఉద్యోగులు అవినీతి చేస్తే ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ అన్నారు. శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. చిలకలూరిపేట అభివృద్ధికి అనేక రకమైన చర్యలు చేపట్టినట్టు ఆయన వెల్లడించారు. పట్టణంలో త్రాగునీరు ఇబ్బందులు లేవన్నారు. చెరువుల్లో పుష్కలంగా నీరుందన్నారు. పట్టణాభివృద్ధికి మున్సిపల్ శాఖ నుంచి నిధులు మంజూరయ్యాయన్నారు. అభివృద్ధికి ప్రతిపాదనలు చేయనున్నట్టు చైర్మన్ రఫానీ తెలిపారు. శాసనసభ్యులు ప్రత్తిపాటి సహకారంతో నిధులు మంజూరు చేయించినట్టు తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో అవినీతి జరగకుండా చూడనున్నట్టు ఆయన పేర్కొన్నారు. వాటర్కి సంబంధించి మోటార్ల ద్వారా ఆయిల్ తక్కువగా అయ్యే విధంగా మరి చర్యలు తీసుకొని దాన్ని టెండర్ పిలవడం జరిగింది. అంటే గతం కన్నా దాదాపు 10 లక్షలు తగ్గుతాయి అనుకుంటాను. మరి ఇలాంటి చర్యలు తీసుకున్నందుకు ఎమ్మెల్యే గారికి మా కౌన్సిల్ సభ్యుల తరఫున అభినందనలు తెలియజేస్తాను. అంతేకాకుండా వారు వచ్చిన తర్వాత ఒక 4 కోట్ల రూపాయలు మరి మున్సిపాలిటీకి ఫండ్ వచ్చింది. దాన్ని ఏ విధంగా ఎలా చేయాలనేది కూడా త్వరలో ఎమ్మెల్యే గారే కూర్చొని మరి అత్యవసరమైన పనులన్నీ కూడా పూర్తి చేస్తాను. దీని పరంగా కూడా వారికి నేను మనస్ఫూర్తిగా మా కౌన్సిల్ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి వాటర్, ఎక్కడైతే జనవరి కాడ నుంచి ఎమ్మెల్యే గారు వాటర్కి ఇబ్బంది పడకూడదు, జాగ్రత్తగా వాడండి అని ప్రజలకు తెలియజేస్తూ మరి దానికి సంబంధించిన విషయాలన్నీ చూస్తూ బహుశా 2-3 రోజుల్లో వాటర్ వస్తే ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయగలిగారు. దీని తర్వాత ఈ మధ్య చిలకలూరిపేట పట్టణంలో కొంత నీటి వసతికి ఇబ్బంది పడ్డ మాట వాస్తవం.
దీనికి కారణం ఏంటంటే మన యొక్క శాసనసభ్యుల వారు చిలకలూరిపేట టౌన్ మొత్తం ఒకేసారి వాటర్ ఇవ్వాలి అన్న ఒక దృక్పథంతో జోనల్ సిస్టమ్ నడిపారు. ఆ జోనల్ సిస్టంలో ఈ యొక్క ఎక్కడైతే కలిపితే వాటర్కి ఇబ్బంది ఉండదో ఆ చర్యలు చేపట్టడం వల్ల కొంత ఇబ్బంది పడ్డమాట వాస్తవం. ఆ ఇబ్బంది కూడా లేకుండా వారు తరచుగా మరి ఏఈల్ని డిఈల్ని కమిషనర్ గారిని చేసి చాలా వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయగలిగారు. దీని తర్వాత శానిటేషన్, మరి శానిటేషన్లో కూడా వాళ్ళు పక్కా ప్రణాళికతోటి మరి టీడీపీ కార్యకర్తలు కావచ్చు, కౌన్సిలర్స్ కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అందరూ కూడా సమిష్టిగా చేపట్టి చిలకలూరిపేటలో దాదాపు ఈ యొక్క ఏదైతే శానిటేషన్ ఉందో దాని మీద పెద్ద ఇబ్బందులు లేకుండా చేయగలిగారు. ఇవన్నీ కూడా మా యొక్క కౌన్సిల్ సభ్యులు మరి శాసనసభ్యుల ఆధ్వర్యంలో చేయటం జరుగుతుంది. ఈ యొక్క వ్యవహారాల్లో నిన్న జరిగిన దానికి మేము కూడా చింతిస్తున్నాం. ఇది డిపార్ట్మెంట్ల పరంగా వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటారు. దీంట్లో ఎక్కడా కూడా ఎవరు కూడా ఇన్వాల్వ్ అయ్యి చేసింది ఏం లేదని తెలియజేస్తారు. నాదెండ్ల మండలం తూబాడు గ్రామానికి చెందిన గాదె బాలసౌరెడ్డి శనివారం స్వర్గస్థులయ్యారు. ఆ విషయం తెలుసుకున్న శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ వారి స్వగృహం వద్దకు వెళ్లి వారి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి సంతాపం తెలియజేసి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు మర్రి వెంట ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ భార్య బ్రాహ్మిణి, కుమారుడు దేవాంష్తో కలిసి శనివారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధానమంత్రి యువగళం కాపీ టేబుల్ బుక్ని ఆవిష్కరించి మొదటి ప్రతిని అందుకున్నారు. యువగళం విశేషాలతో రూపొందించిన పుస్తకంపై సంతకం చేసి లోకేష్కు మరపురాని జ్ఞాపకంగా అందించారు. ఈ సందర్భంగా లోకేష్ కుటుంబాన్ని ప్రధాని ఆశీర్వదించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని ఆశీస్సులు మార్గదర్శకం కావాలని లోకేష్ కోరారు. రాష్ట్ర పురోగతికి ప్రధానమంత్రి అందించిన నిరంతరం మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయనున్న మెగాస్టార్ చిరంజీవి 157వ సినిమాకు స్క్రిప్ట్ రెడీ అయింది. ఆదివారం ఈ స్క్రిప్టును బొప్పుడి ప్రసన్నాంజనేయ స్వామి గుడిలో ఉంచి పూజలు నిర్వహించారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి, బ్రహ్మయ్య, కోటేశ్వరరావు, సూర్య, సాయి కృష్ణ, శిరీష, వారి స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలో శనివారం రాత్రి 8:30 సమయంలో కుండపోత వర్షం కురిసింది. భారీగా రోడ్లపై వర్షపు నీరు పారింది. కరెంటు సరఫరా నిలిచిపోగా ప్రజలు అనేక అవస్థలు పడ్డారు. పట్టణంలోని చీరాల రోడ్డు అంకమ్మ తల్లి దేవస్థానం వద్ద భారీ వర్షానికి ఈదురుగాలులు తోడవడంతో ఓ వటవృక్షం విరిగిపడి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. వాహనాలు వెళ్లే మార్గం లేక రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. భారీ వర్షం, తీవ్రంగా వీస్తున్న గాలుల కారణంగా జనజీవనం స్తంభించింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పట్టణంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరింది. భారీ శబ్దాలతో, ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. నియోజకవర్గంలో పలుచోట్ల పిడుగులు పడ్డాయి. మురిగిపొడిలో పిడుగుపడి పెద్ద 3 అంతస్తుల భవనం ప్రమాదం నుంచి బయటపడ్డ పరిస్థితి ఏర్పడింది. పిడుగుపడ్డ ఆ నివాసంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్, ఫ్యాన్లు కాలిపోయాయి. గణపవరంలో కరెంటు సరఫరా నిలిపివేయబడింది. ప్రధాన రోడ్లలో భారీ వృక్షం కూలింది. భారీ వృక్షం కరెంటు తీగలపై కూలడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పట్టణ ప్రముఖులు ద్వారకామై చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చల్లా విజయ్ కుమార్ పుట్టినరోజును పురస్కరించుకొని శనివారం సాయంత్రం ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. విజయ్ కుమార్ గృహానికి వెళ్లి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా డిపో కార్యదర్శి అద్దంకి వరప్రసాద్ మాట్లాడుతూ చేతికి ఎముక లేకుండా ఇతోధికంగా సాయం చేస్తున్న విజయ్ కుమార్ పేదలను ఆదుకునేందుకు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు నక్కా శ్రీనివాసరావు, పూసల కృష్ణ తదితరులు ఉన్నారు. మన చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ సుపరిచితులు, అందరివాడు, మనందరిలో ఒకరిగా ఉన్నటువంటి మన ఇంటి పేరునే వృత్తి పేరుగా భావించి చిలకలూరుపేట నియోజక ప్రజలకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ తన వంతు సహాయంగా అందరికీ అన్ని వేళలా
సమకూరుస్తూ అదేవిధంగా దేవాలయాలకు కూడా ట్రస్ట్ చైర్మన్గా ఉంటూ ఎన్టీఆర్ కాలనీ సాయిబాబా గుడికి కూడా ట్రస్ట్ చైర్మన్గా ఉంటూ ఆ యొక్క ఆలయాన్ని దినదినాభివృద్ధి చెందుతున్నటువంటి ధర్మకర్తగా కూడా ఆయన యొక్క జీవితంలో అనేక కార్యాలు చేస్తూ ఉన్నారు. వారికి ఈ రోజున ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు. చల్లా విజయ్ కుమార్ గారికి మేమందరము వారి యొక్క నివాస గృహానికి వచ్చి వారి యొక్క పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటున్నాం. మండల కేంద్రమైన ఎడ్లపాడు గ్రామంలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా గ్రామ పంచాయతీ అధికారి నాగేశ్వర్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల కోసం బీట్ ద హిట్ అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం గ్రామస్తులతో కలిసి ర్యాలీ నిర్వహించి స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఇంట్లో క్లాత్ మిత్రాల ద్వారా తడి పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలన్నారు. వేసవిలో వేడి తగ్గించేందుకు గ్రామాల్లో విస్తృతంగా మొక్కలు నాటి గృహాలు కార్యాలయాల్లో కూలెంట్ తెలుపు పెయింట్ వేయడం వల్ల వాతావరణం సమతుల్యత కాపాడవచ్చన్నారు. అలాగే పక్షులు పశువుల కోసం నీటి తొట్లు ఉట్టెలు ఏర్పాటు చేసి ఎండ సమయంలో బయటకు వెళ్లేవారు కాటన్ దుస్తులు ధరించాలని సూచించారు. అలాగే గ్రామంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎడ్లపాడు మండల ప్రత్యేక అధికారి బాలసుబ్రహ్మణ్యం, సర్పంచ్ కారుచోల హేమ, ఎంపీడీఓ హేమలతాదేవి, లక్ష్మణరావు, ఎంపీడీఓ జాకీర్ హుస్సేన్, త్రాగునీటి సంఘ అధ్యక్షులు రాఘవయ్య, ఉపాధ్యక్షులు హరిబాబు, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి భరద్వాజ, కార్యదర్శి శశికళ, డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. బొప్పొడి గ్రామ పరిధిలోని హెచ్పి పెట్రోల్ బంక్ వెనుక గల ఖాళీ స్థలంలో పార్కు చేసి ఉన్న టిప్పర్ లారీ యొక్క 2 బ్యాటరీలను దొంగతనం చేసిన నాదెండ్ల మండలం గణపవరం గ్రామానికి చెందిన బలిశెట్టి శ్రీనివాసరావు చిలకలూరుపేట రూరల్ పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు. చిలకలూరుపేట రూరల్ ఎస్ఐజీ అనిల్ కుమార్ కేసు నమోదు చేసి 2 గంటల వ్యవధిలో ముద్దాయిలను ఒంగోలుకు చెందిన సయ్యద్ బాబు, చుండూరుకు చెందిన సయ్యద్ ఆసిఫ్ను రామచంద్రపురం గ్రామ పరిధిలోని NH-16 ఫ్లైఓవర్ కింద అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 50,000 రూపాయలు విలువగల 2 ఎక్సిడ్ బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిలు ఇరువురిని చిలకలూరుపేట కోర్టులో హాజరుపరచగా వారిని 15 రోజులు రిమాండ్కు పంపించారు. సయ్యద్ బాబుపై ఒంగోలు తాలూకా చీమకుర్తి, టంగుటూరు పోలీస్ స్టేషన్లలో దొంగతనం కేసులు మరియు గంజాయి కేసు ఉంది. అదేవిధంగా ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ నందు సస్పెక్ట్ షీటు కూడా ఉంది. పట్టణంలోని ప్రముఖ వైద్యశాల జానకి నర్సింహంలోని డాక్టర్ బలరామకృష్ణ లివర్ అండ్ గ్యాస్ట్రో సెంటర్లో అరుదైన వైద్య చికిత్స జరిగింది. ఎంతో కాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్న కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన 30 ఏళ్ల మహిళ శనివారం ఆసుపత్రికి రాగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రాంక్రియాస్లో సమస్య ఉన్నట్టు గుర్తించి వైద్యం చేశారు. ఎంతో రిస్క్తో కూడిన ఈ వైద్యాన్ని లివర్ అండ్ గ్యాస్ట్రో వైద్య నిపుణులు డాక్టర్ బలరామకృష్ణ తేజస్వి ఎండోస్కోపీ విధానంతో వైద్యం చేశారు. ఇలాంటి కేసులను శస్త్రచికిత్స అవసరం లేకుండా ఇప్పుడు ఎండోస్కోపీ విధానంతో చికిత్స చేయడానికి వీలవుతుంది. ఎండోస్కోపీ విధానంతో ప్రాంక్రియాస్లో ఉన్న రాళ్లు, పేరుకుపోయిన అనవసరపు వ్యర్థాలను తొలగించి శుభ్రం చేసి తిరిగి సమస్య ఏర్పడకుండా స్టంట్ వేసినట్టు డాక్టర్ ముప్పాళ్ల బలరామకృష్ణ తేజస్వి తెలిపారు. ప్రస్తుతం మహిళ ఎలాంటి కడుపు నొప్పి లేకుండా మామూలు స్థితిలో ఉన్నారు. ఇలాంటి రిస్క్ వైద్యం చేసిన డాక్టర్ బలరామకృష్ణ తేజస్విని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులు అభినందించారు. పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా చిలకలూరుపేట పట్టణంలోని తూర్పు మాలపల్లిలో గుంటూరు, పల్నాడు జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు శనివారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలు శనివారం, ఆదివారం, సోమవారం 3 రోజుల పాటు జరుగుతాయి. సిపిఎం ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీలలో పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు పోటీలు పర్యవేక్షించారు. విజేతలకు నగదు, మెమంటో బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పట్టణంలోని బందులపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారి దేవస్థానంలో వార్షికోత్సవ వేడుకలు మే 23, 24, 26వ తేదీలలో జరుగుతాయని దేవస్థాన కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా అభిషేకాలు, హోమాలు, ప్రత్యేక పూజలు, పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస సింగ్, పూర్ణ సింగ్, శంభు సింగ్, నాగు సింగ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీమాత్రే నమః. భక్తులకు విజ్ఞప్తి,
మన చిలకలూరుపేట బొద్దిలిపాలెంలో వెలుసినటువంటి శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానంలో 24వ తారీఖున ఏకాదశ జాతర మహోత్సవ కార్యక్రమాలు ఎంతో విశేషంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా జాతరలో భాగంగా 23వ తారీఖున ఉదయం 10 గంటలకు అమ్మవారి యొక్క దేవస్థానంలో లక్ష్మీ గణపతి రుద్ర సహిత మహాచండీ మహాసుదర్శన నవగ్రహ శాంతి హోమ కార్యక్రమాలు, మృత్యుంజయ హోమ కార్యక్రమాలు ఎంతో విశేషంగా జరుగుతున్నాయి. 24వ తారీఖు ఉదయం 6 గంటల దగ్గర నుంచి కూడా 11 గంటల వరకు అమ్మవారికి వారు పోయేట కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. భక్తుల యొక్క స్వహస్తాలతో అమ్మవారికి విశేషంగా అమ్మవారి దగ్గర లోపలికి వెళ్ళి వారు పోసుకోవచ్చు. తర్వాత ఉదయం 11 గంటలకి అమ్మవారికి విశేషంగా పంచామృత అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. 24వ తారీఖు సాయంత్రము 7 గంటలకు ఎంతో విశేషంగా మేళ తాళాలతో కేరళ వాద్యాలతో చక్కగా విశేషంగా అమ్మవారికి రథోత్సవ కార్యక్రమం, ఊరేగింపు కార్యక్రమం జరుగుతున్నది. సిఆర్ క్లబ్ మరియు చిలకలూరిపేట కళా పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక సిఆర్ క్లబ్ కళావేదిక పైన జరుగుతున్న నాటిక పోటీలలో 2వ రోజైన శనివారం ఇది రహదారి కాదు నాటిక అనంతరం చీకటి పువ్వు నాటిక ప్రదర్శన జరుగుతుండగా వర్షం కారణంగా ఆగిపోయింది. ఆ తర్వాత ప్రదర్శన నిలిచిపోయింది. మొదటి నాటిక అనంతరం ప్రముఖ రంగస్థల కళాకారిణి బుల్లితెర నటి శ్రీలక్ష్మిని ఘనంగా సత్కరించారు. 3వ రోజు ప్రదర్శనలు ఆదివారం సాయంత్రం కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఇది రహదారి కాదు మరియు చీకటి పువ్వు నాటికల్లోని కొన్ని దృశ్యాలు వీక్షించవచ్చు. వాడిని గొప్ప వాళ్ళగా తీర్చిదిద్దే సమాజం అది దేశంలో లేదు సార్. అందుకే మేము కింద కనబడతాం. సరే రేపు మీరు ముసలి వాళ్ళు అవుతారు, మిమ్మల్ని ఎవరు చూస్తారు? పిల్లల కంటే వాళ్ళు చూస్తారని గ్యారెంటీ ఉంటుంది సార్. రోజు పేపర్లో చూడలేదు, కన్న తల్లిదండ్రులే రోడ్డు మీద ఇచ్చేస్తున్నారు. పైగా కన్న వాళ్ళని చూసుకుని హతమారుస్తున్నారు. మీరు చెప్పినట్టు పిల్లలే ఉంటే ఆ గతి చాలా మంది. చేయి చేస్తే సీసా పగిలిపోద్దు సార్. అట్ట పెట్టిన చూసి సరుకును అంచనా వేయటం ఏంటి బాబా మీరు లేదా? నేను జపనీస్ భాష నేర్చుకుని జపాన్ వెళ్ళిపోతున్నాను. అక్కడ ఒక బిల్డింగ్ ఉంటే 2 బిల్డింగ్ ఫ్రీ. అందుకే జపనీస్ భాష నేర్చుకుని నేను జపాన్ వెళ్ళిపోతున్నాను. అక్కడ కూడా మీలాగా శృతి బొమ్మలాగా పిల్లలుందని ఇంగ్లీష్ నుంచి కూర్చున్నారట. వాళ్ళొక్క ముసలివాళ్ళు అయిపోయారు, వాళ్ళకి వారసులు లేరు, వారి ఆస్తులు మొత్తం పాడుకుంటున్నారు. అందుకే ప్రభుత్వం ఆ బంగాళ మొత్తం స్వాధీనం చేసుకుని నాలాంటి వాళ్ళకి అమ్మేస్తున్నారు. నూతనహరి దిగేశ్వర రేపు నాటిగా నాన్న చేస్తారు. ఇప్పుడు ఇటీవల కర్నూలులో జరిగిన కుంఫు పోటీల్లో స్థానిక న్యూ షావలింగ్ కుంఫు అకాడమీ విద్యార్థులు విశేష ప్రదర్శన కనపరిచారు. 5గురు విద్యార్థులు గుజరాత్లో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం ఆ సంస్థ గౌరవ అధ్యక్షులు మద్దుల వెంకటకోటయ్య విద్యార్థులను అభినందించారు. అలాగే విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో బెనర్జీ నిర్వాహకులు బత్తుల విక్రమ్, ఎడ్ల సురేష్తో పాటు పలువురు ఇన్స్ట్రక్టర్లు ఉన్నారు. ఈరోజు చిలకలూరుపేట న్యూ షావలింగ్ ఇటీవల జరిగినటువంటి రాష్ట్ర స్థాయి పోటీలలో చిలకలూరుపేట నుండి, పల్నాడు జిల్లా చిలకలూరుపేట నుండి దాదాపు 18 మంది విద్యార్థులు పాల్గొని చిలకలూరుపేట పేరు ప్రఖ్యాతలు, నైపుణ్యతని చాటినటువంటి విద్యార్థులకు, మాస్టర్స్కి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. గౌరవ అధ్యక్షుడిగా వారు పడుతున్నటువంటి కష్టం మరి
వారు విద్యార్థులను చిలకలూరుపేటని రాష్ట్ర స్థాయిలో కాకుండా దేశ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలనే ఒక దృఢమైన ఆశయంతో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క సంస్థ యాజమాన్యం వాళ్ళందరూ కూడా కష్టపడి మరి ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ వాళ్ళకి ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి విద్యార్థులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇక్కడ కార్యక్రమాలను కూడా రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో కూడా మరి అందరికీ కూడా చిలకలూరుపేటని ఒక కనువిప్పు కలిగే విధంగా అందరూ కూడా ఆదర్శంగా తీసుకునే విధంగా పనిచేస్తున్నటువంటి మా విద్యార్థులకు అదేవిధంగా మాస్టర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. తరకు సెలవు. నమస్కారం.